అట్లా మాట్లాడించినప్పుడు ఒకటి క్లియర్గా ఒక వీడియోలో కనంపల్లి అనే గ్రామంలో ఇట్లా జరిగిందని మాట్లాడింది పులివెందుల మున్సిపాలిటీకి చెందిన ఓటర్స్. అంటే వాళ్ళు మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఓటర్సే కారు, అది కూడా మేమంతా కూడా అది క్లియర్గా కూడా ప్రూఫ్ చేయడం కూడా జరిగింది. ఇట్లా ఇంత మాట్లాడేటప్పుడు ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుప్పంలో జరిగిన తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఎన్నిక ఏదైనా కూడా గెలిపే అని ఆయన మాట్లాడినాడు మరి ఆ రోజు. అంటే ఇప్పుడు ఉండే పరిస్థితికి ఆయన మాట్లాడిన దానికి మళ్ళీ మీరేం సమాధానం చెప్తారు? ఇప్పటికీ మీ చెంచాలతో ఏదైతే నువ్వు ఏం చెప్తే అది మాట్లాడమని ఆ చెంచాలతో ఏం మాట్లాడిస్తావు? ఈసారి మీరు రాజీనామా చేయండి, తర్వాత కేంద్ర బలగాలతో తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెట్టండి, అప్పుడు చూసుకుందామని తర్వాత నువ్వు మాట్లాడిస్తా ఉన్నావు. ఎస్, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ జెడ్పీటీసీ పదవి అనేది 9 నెలలే ఉంది. కానీ మేము ఎందుకు పోటీ చేయాల్సి వచ్చిందంటే పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇది అని రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఎలక్షన్ ఫేస్ చేయడం జరిగింది. మేము అనుకున్నట్లు అంటే ప్రజలు కూడా అదే అనుకున్నారు, మేము అనుకున్నట్టు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే జగన్ పరిస్థితి తేట తెల్లమైంది. దానికోసమే మేము ఎలక్షన్ జరిపినాం. కానీ ఈ పదవి అనేది మాకంత ముఖ్యం కాదు. ఎస్, ఇప్పుడు మీరు చెప్పినట్లే మేము మా భార్యతో మేము రాజీనామా చేయిస్తాం. తర్వాత మిమ్మల్ని కూడా ఒకటే సవాల్ అడుగుతున్నా నేను. ఏదైతే పులివెందుల ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంతవరకు అసెంబ్లీకి రాలే, పులివెందుల సమస్యలు ఏమీ పట్టించుకోలే. అట్టేటప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అనర్హత, ఆ ఎమ్మెల్యే పదవి కూడా నువ్వు అర్హుడు కాదు. నీకు నిజంగా ఇప్పుడు నిన్న పులివెందుల జరిగిన ఎలక్షన్ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదు అని నువ్వు నిజంగా ఫీల్ అయ్యి ఏదన్నా ఉంటే మీరు కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి రండి. 2 ఎలక్షన్స్ తర్వాత కేంద్ర బలగాలతో జరిపిస్తాం. ఎలాంటి ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి మీరు అడిగిన విధంగా సెంట్రల్ ఫోర్స్ పెట్టి జరిగిద్దాం. అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేకి బై ఎలక్షను, పులివెందుల మండల జెడ్పీటీసీకి కూడా బై ఎలక్షన్ వస్తుంది. అప్పుడు చేతన అయితే చూసుకుందాం. అప్పుడు నీ కథ ఏందో మా కథ ఏందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుస్తుంది. దమ్ముంటే నా ఈ సవాల్ను స్వీకరించవలసిందిగా జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నాను. అంటే అవినాష్ రెడ్డి వరకు ఆగేట్టుగా ఉండింటే ఇప్పుడు ట్రయల్ జరపమని అడిగేది వాళ్ళు ఎంతసేపు ఉన్నాయి. ఆమె తరపున సిద్ధార్థ లూత్రా గారు సుప్రీంకోర్టులో ఏమని అడుగుతున్నారు, మీరు అప్పుడు కాలపరిమితి విధించినందువల్లనే మీరు కాలపరిమితి విధించినందువల్లనే మేము ఇది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిందని చెప్పాము. మీరు ఆ కాలపరిమితి కానీ ఇప్పుడు కొంచెం సవరించండి, వీళ్ళు కొద్దిగా టైం ఇస్తే వీళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ ఏదైతే పదే దీంట్లో లార్జర్ కాన్స్పిరెన్సీ ఉంది, పెద్ద కుట్ర ఉందని చెప్తారో ఆ కుట్రను భగ్నం చేసేదానికి సిద్ధార్థ లూత్రా గారు టైం అడిగారు. అదే మీరు అడిగినట్టు అవినాష్ వరకు ఆగిపోతే అది అడగాల్సిన అవసరం లేదు. కాబట్టి వాళ్ళకు లార్జర్ కాన్స్పిరెన్సీని తేల్చాలనే ఉద్దేశంతోనే సిబిఐ వాళ్ళకు కొంచెం టైం ఇమ్మని సిద్ధార్థ లూత్రా గారు సుప్రీంకోర్టును అడుగుతూ ఉన్నారు. అంతే. అంటే వాళ్ళ చెంచా బ్యాచ్తో ఇది అట్లా జరగలేదు, ఇది ఇట్లా జరగలేదని ఏమేమో చెప్తున్నారు కదా. ఏమేమో చెప్తూ సెంట్రల్ ఫోర్స్ పెట్టి ఎలక్షన్ జరపమని అడుగుతున్నారు. అంటే అతని మనుషులు, అంటే సతీష్ రెడ్డి కావచ్చు ఇట్లాంటి. నేనేం చెప్తానంటే, సరే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి పోలేదు, ఏం లేదు. తర్వాత మీరు ఇప్పుడు పులివెందులలో మమ్మల్ని రాజీనామా చేయమంటున్నారు. ఇదే రాజీనామా నువ్వు కూడా ప్రజల సమస్యలు తీర్చలేదు, ఇంకోటి తీర్చలేదు. నువ్వు కూడా రాష్ట్ర ప్రజలకు నాకు బలం ఉందని ఒక సంకేతం ఇచ్చుకోవాలంటే నువ్వు కూడా రాజీనామా చేసిరా. మేము మా భార్యతో రాజీనామా చేసాం. పులివెందుల మండల జెడ్పీటీసీ, పులివెందుల ఎమ్మెల్యే ఎలక్షన్ 2 కేంద్ర బలగాల దాంతో చేసుకుందాము, నీకు దమ్ముంటే రా అని చెప్తున్నాం. రైట్ మా? పులివెందుల్లో కూడా ఒక స్ట్రాటజీగా పోతున్నాము. ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మున్సిపాలిటీ ఎలక్షను. అందులో 33 వార్డులు ఉన్నాయి. వార్డుల పరంగా కూడా మేమంతా కొన్ని తీసుకొని తర్వాత కొన్ని ముఖ్యమంత్రితో మాట్లాడేవి కూడా ఉన్నాయి. అవన్నీ మాట్లాడేసి మేము కూడా చాలా స్ట్రాటజీగా మాకు లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మనము ఇట్లా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీల్లో స్ట్రాటజిక్గా పోతే ఫలితాలు ఎలా ఉంటాయనే దాన్ని తీసుకుని దీని ఒక కేస్ స్టడీగా తీసుకొని మనం ముందుకు పోదామని చెప్పినారు. వాళ్ళ డైరెక్షన్లో 100%. ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకోవాలంటే కొంచెం పాత వాళ్ళకి సర్ది చెప్పేటి ఇవన్నీ ఉంటాయి. ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా 100% చేరికలు ఉంటాయి. సరే మీరు పులివెందులను ఇంకో లెవెల్లో చూస్తారు తప్పకుండా.